గడిచిన 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ ఒక 5-6 నెలల క్రితం ఆయన మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ టైము అజారుద్దీన్ గారు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ నుంచి. దానికి ముందర 2 సార్లు నవీన్ యాదవ్ గారు కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే గడిచిన 2 సార్లు బీజేపీ నుంచి మనకు దీపక్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ సెంట్రల్ పార్టీస్లో ఉన్న డిలే వాళ్ళకి నెగిటివిటీ అవుతుంటుంది. అలాగే లోకల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ ముందుగా అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళడానికి, ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్లాన్గా చేయడానికి, ఎవరీ బూత్ కవర్ చేయడానికి, స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకునేదానికి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మోర్ దెన్ 1,00,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటో షిఫ్ట్ చేసుకుంటున్నారు, ఎవరు షిఫ్ట్ చేసుకుంటున్నారు, దానికి ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యేదానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. అలాగే ఒక క్యాండిడేట్ రైట్ అయినప్పటికీ కూడా ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉంటే క్యాండిడేట్ ఎంత మంచి పర్సన్ అయినా, ఎంత రైట్ పర్సన్ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఆ భారం కంప్లీట్గా క్యాండిడేట్ మీద పడి ఆ క్యాండిడేట్ బలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పుష్ చేయడానికి చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇవన్నీ చాలా సమీకరణాలు ఉన్నాయి. మరి ఏ డివిజన్లో ఎలా ఉంది, ఏ బూత్కి ఏ డివిజన్లో ఎక్కువ అడ్వాంటేజ్ పడుతున్నాయి, ఇవన్నీ మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకోవాలంటే ఎవ్రీ డివిజన్ అనలిస్ట్ మనకు తెలుసుకోవాలి. చూద్దాం ఎవ్రీ డివిజన్ ఎలా ఉంది, ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది, ఏ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంది. చూద్దాం ఒక్కొక్కటిగా. బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది, ఎర్రగడ్డ ఎవరి వైపు ఉంది, అలాగే మనం చూసుకుంటే రెహమత్ నగర్ జెండా ఎవరి వైపు రెపరెపలాడబోతుంది, అలాగే షేక్పేట ముఖ్యంగా ఎవరిని షేక్ చేయబోతుంది, అలాగే శ్రీనగర్ కాలనీ చిన్నదైనప్పటికీ ఎవరి వైపు చూస్తుంది, అలాగే మనకు వెంగళరావు నగర్ యొక్క సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, యూసఫ్ కూడా యూత్ ఏ పక్షాన ఉంది. ఇలా మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకుందాం. బోరబండ నుంచి మనకు యూసఫ్ కూడా వరకు ప్రతి ఒక్క డివిజన్ గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్కి వచ్చే పనైతే రెహమత్ నగర్లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్లో ఉంటే ఈ ఎలక్షన్స్లో 51.1%, అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్కి. అలాగే బీజేపీకి వచ్చే పనైతే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్లో పూర్తిగా 3.3%కి అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది రెహమత్ నగర్లో బీజేపీకి. సో ఓవరాల్గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్కి 45.6%, అలాగే కాంగ్రెస్కి 51.1%తో ఖచ్చితంగా రెహమత్ నగర్ %% పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంఠాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్లో రెహమత్ నగర్ మోర్ దెన్ 0.5% వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సంటేజ్లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్కి 61.9%, 33.3% కాంగ్రెస్కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిలర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం
బీఆర్ఎస్కి గడిచిన ఎలక్షన్స్లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్గా ఉంది. పెద్ద మార్జిన్తో అడ్వాంటేజ్తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్లో మనకు ఖచ్చితంగా 48.5%తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఇక్కడ 45.8%, అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6%, అంటే 15.8% క్రిస్టల్ క్లియర్గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7%, అంటే చిన్న డిఫరెన్స్తో మాత్రమే ఉంది. 0.7%తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భాగం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7%, అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్కి ఉంటే 31.7% కాంగ్రెస్కి ఉంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది జీరోగా చేశాం. అలాగే అదర్స్కి ఇక్కడ చాలా తక్కువ, అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్కి క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మంచి మార్జిన్ కనపడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్గా మంచి మార్జిన్తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో బీఆర్ఎస్కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో, అన్న దృక్పథంతో మొదలుపెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్లో ఉంటుంది చూపిస్తుంది. 60.1%తో 60.1%తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33%తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9%తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్పేట్ని షేక్ చేస్తుంది. యూసఫ్గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5%, అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మలుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపు 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్గూడ చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%తో బీఆర్ఎస్ ఉంటే 45.5%తో కాంగ్రెస్ ఉంటే 7.4%తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు.